హలో లిసనర్స్, ఎలా ఉన్నారు? లవ్ అంటే ఏంటి? లవ్ క్రియేట్ అయినప్పుడు మన బ్రెయిన్లో ఏం జరుగుతుంది? సైకలాజికల్, మానసిక, బయలాజికల్, జీవిత, సోషల్, సామాజిక అనుభవాలు. లవ్ అనేది ఈ 3 విషయాలపై కనెక్ట్ అయి ఉంటుంది. లవ్ చిరకాలం నిలవాలంటే ఆత్మీయత మరియు మంచి అభిరుచులు కలిగిన వ్యక్తి అయి ఉండాలి. అయితే మీలో లవ్ కలిగినప్పుడు ఇలా జరుగుతుంది. ఎడిక్షన్లో ఏ కెమికల్ యాక్టివేట్ అవుతుందో అదే కెమికల్ లవ్లో కూడా యాక్టివేట్ అవుతుంది. మొదట్లో లవ్ అనేది ఉల్లాసంగా, వ్యసనంగా, వాళ్ళ గురించే పదే పదే చాలా ఎక్కువగా ఆలోచించేటట్టు చేస్తుంది. ఈ కెమికల్ పేరు డోపమిన్, ప్లెషర్ కెమికల్ అని అంటారు. మనం లవ్ చేస్తున్న వ్యక్తిని తాకటం వల్ల, హగ్ చేసుకోవటం వల్ల, ఆత్మీయతా భావం చూపించటం వలన ఆక్సిటోసిన్ అనే బాండింగ్ కెమికల్ విడుదలవుతుంది. దీంతో ఎమోషనల్గా చాలా క్లోజ్ అయిపోతాం. వారి మీద చాలా నమ్మకం పెంచుకుంటాం. ఇక మీరు లవ్లో పడినప్పుడు సెరిటోనిన్, ఆబ్సెషన్ డ్రాప్ అనే కెమికల్ లెవెల్ పడిపోతుంది. ఇలా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనం ఆ మనిషి గురించి కాన్స్టెంట్గా ఆలోచిస్తూ ఉంటాం. హార్ట్ ఫాస్ట్గా బీట్ అవుతుంది. ఏదో ఆందోళన, ఒక భయం, తడబాటు, ఉత్సాహం, ఆసక్తి, కంగారు. ఈ ఫీలింగ్స్ అన్నీ అడ్రినలిన్ అనే కెమికల్ వల్ల కలుగుతాయి. ఇంకా ఇప్పుడు మీ బాడీ ఎమోషనలీ అలర్ట్ మోడ్కి వెళ్ళిపోతుంది. ఇలా మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అయితే ఇలా మీకు ఒక పర్టికులర్ పర్సన్